Good morning, children. My name is E. Nagalakshmi, KGBV, Nakkapalli. Today I will discuss about the 10th class, Chapter 3. 10th class, Chapter 3, Production and Employment, Part 2 discuss చేస్తామన్నమాట. మనకి ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో మేడము పార్ట్ 1 గురించి డిస్కస్ చేశారన్నమాట. అందులో సెక్టర్స్ ఆఫ్ ఎకానమీ, జీడిపి గురించి. జీడిపి మీన్స్ స్టూడెంట్స్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. నెక్స్ట్ హౌ టు ఎస్టిమేట్ జీడిపి గురించి కూడా మేడము ఎక్స్ప్లెయిన్ చేశారు. టుడే ఐ విల్ డిస్కస్ అబౌట్ ది చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టర్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్. చేంజెస్ మనకి 3 సెక్టర్స్ అని చెప్పాం కదా. హౌ మెనీ సెక్టర్స్? 3 సెక్టర్స్. ఆ 3 సెక్టర్స్లో ప్రైమరీ సెక్టర్, సెకండరీ సెక్టర్, సర్వీస్ సెక్టర్, టెరిటరీ సెక్టర్. ఈ సెక్టర్స్లో చేంజెస్ వచ్చాయన్నమాట. చేంజెస్ ఇన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సెక్టర్స్, వాల్యూ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్. వీటి యొక్క మనకి ఈ రంగాల్లో ప్రాముఖ్యత గురించి మనకి, ఆ రంగాల్లో చేంజెస్, సర్వీసెస్ గురించి మనకి, అండ్ ప్రొడ్యూస్డ్ అండ్ ఎంప్లాయ్మెంట్ పీపుల్, ఈ యొక్క రంగాల్లో మార్పుల గురించి మనకి డిస్కస్ చేయడం జరుగుతుంది. ద ఇంపార్టెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టర్ బోత్ ఫర్ ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిక్లైన్డ్. మనకి 3 సెక్టర్స్ ఉన్నాయి. అందులో అగ్రికల్చర్ సెక్టర్లో ఏంటి మనకి ఎంప్లాయ్మెంట్ అండ్ ప్రొడక్షన్ డిక్లైన్డ్. అగ్రికల్చర్ సెక్టర్లో మనకి ఇవి సెక్టర్స్లో చేంజెస్ వల్ల ఏంటి, అగ్రికల్చర్ సెక్టర్లో ఎంప్లాయ్మెంటు, ప్రొడక్షన్ కూడా మనకి ఏమైంది, డిక్లైన్డ్, తగ్గిపోయింది అన్నమాట. అప్పుడు చేంజెస్ జరుగుతున్నాయి అన్నమాట. ఎలా మనకి ప్రైమరీ సెక్టర్ నుంచి సెకండరీ సెక్టర్ చేంజెస్ అవ్వచ్చు, తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా చేంజెస్ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇన్ ద పాస్ట్ 50 years there has been the further shift from the industry to service sector for the developed countries. In the past 50 years there has been a further shift from the industry to service sector for developed countries. Developed countries లో గడిచిన మనకి 50 సంవత్సరాల్లో ఏమైంది, షిఫ్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ టు సర్వీస్ సెక్టర్. ఏ కంట్రీస్ అవి? డెవలప్డ్ కంట్రీస్లో మనకి షిఫ్ట్ అయ్యారు. ఇక్కడికి ఇండస్ట్రీ నుంచి సర్వీస్ సెక్టర్కి షిఫ్ట్ అవుతూ ఉన్నారన్నమాట. ద సర్వీస్ సెక్టర్ హ్యాస్ బీన్ టు ది మోస్ట్ ఇంపార్టెన్స్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ టోటల్ ప్రొడక్షన్. ద సర్వీస్ సెక్టర్ హ్యాస్ బికమ్ ది మోస్ట్ ఇంపార్టెన్స్. ఇక్కడ సర్వీస్ సెక్టర్, సేవారంగం యొక్క ఇంపార్టెన్స్ మనకి టోటల్ ప్రొడక్షన్ మీద ఎక్కువగా, దాని యొక్క ఇంపార్టెన్స్ ఎక్కడ ఉంది? టోటల్ ప్రొడక్షన్లో మనకి వస్తు సేవల యొక్క ఉత్పత్తిలో మెయిన్ ఏ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్ ఎక్కువగా ఉంది? మనకి సర్వీస్ సెక్టర్ యొక్క ఇంపార్టెన్స్. ఈ సర్వీస్ సెక్టర్లోకి ఎవరెవరు వస్తారు? మనకి డాక్టర్స్, టీచర్స్, లాయర్స్, వీళ్ళందరూ కూడా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మనకి సర్వీస్ సెక్టర్లోకి వస్తూ ఉంటారు. నెక్స్ట్ సర్వీసెస్ ఆర్ ది త్రీ టైప్స్. They are community, social and personal services. Community, social and personal services, finance and insurance and real estate services. Third one trade, hotels, transport and communications. మరి ఇవన్నీ కూడా మరి సర్వీసెస్ని 3 సెక్టర్స్ కింద డివైడ్ చేశారు. అందులో వాట్ డూ సర్వీసెస్ కంపైసెస్ ఆఫ్ ఏంటి? కమ్యూనిటీ అండ్ సోషల్లో పర్సనల్ సర్వీసెస్లోకి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, డిఫెన్స్, ఎడ్యుకేషన్, హెల్త్, వెటర్నరీ యాక్టివిటీస్, మీడియా, లైబ్రరీ యాక్టివిటీస్, మ్యూజియంస్ అండ్ అదర్ కల్చరల్ యాక్టివిటీస్. అది ఫస్ట్ వన్లోకి వస్తుంది. సెకండ్ వన్ ఏంటి? ఫైనాన్స్, ఇన్సూరెన్స్ అండ్ రియల్ ఎస్టేట్. సర్వీసెస్ ఆఫ్ బ్యాంక్ సేవలు కానీ, పోస్ట్ ఆఫీస్ కానీ, సేవింగ్ అకౌంట్స్ కానీ, నెక్స్ట్ సేవింగ్ అకౌంట్స్, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్, లైఫ్ ఇన్సూరెన్స్, జీవిత బీమా గురించి కానీ, జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, సర్వీసెస్ ఆఫ్ బ్రోకర్స్ అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. మన బ్రోకర్స్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తారు కదా, భూముల అమ్మకాలు కొనుగోలు చేస్తారా, అవన్నీ కూడా మనకి సెకండ్ వన్లోకి వస్తాయి. థర్డ్ వన్ ట్రేడ్, హోటల్స్, ట్రాన్స్పోర్ట్ అండ్ కమ్యూనికేషన్. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్, ఇవన్నీ మనకి ఎందులోకి వస్తాయి? ట్రేడ్స్లోకి వస్తాయి. హోటల్స్, రైల్వేస్, ఎయిర్వేస్, ఏపీఎస్ఆర్టీ, ఇవన్నీ మనకి ట్రాన్స్పోర్ట్లోకి వస్తాయి. ఇంటర్నెట్ అండ్ ఫ్యాక్స్, న్యూస్ పేపర్స్, టెలివిజన్, ఇవన్నీ
కమ్యూనికేషన్స్, మీడియాలో కమ్యూనికేషన్స్లోకి వస్తే వీటిని 3 టైప్స్ కింద ఉంచారు. ఆ 3 టైప్స్లో మళ్ళీ వీటిని డివైడ్ చేస్తూ వచ్చారన్నమాట. వీటిని 3 టైప్స్ని డివైడ్ చేస్తూ వచ్చారు. 37 years period, the out of share in the agriculture sector has fallen drastically. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ మనం చూసిన గ్రాఫ్లో దానికి దీనికి పీరియడ్ 37 yearsలో అగ్రికల్చర్ సెక్టర్ డ్రాస్టికల్లీ బాగా గణనీయంగా తగ్గిపోయింది అన్నమాట. నెక్స్ట్ వన్, ద ప్రొడక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ గూడ్స్ వెంట్ అప్ ది మోర్ దాన్ 9 times. ఇండస్ట్రియల్ గూడ్స్ వెంట్ అప్ ది మోర్ దాన్ 9 times. ఎంప్లాయ్మెంట్ వెంట్ అప్ ఓన్లీ బై అరౌండ్ 3 times. ఎంప్లాయ్మెంట్ 3 times పెరిగితే అక్కడ ఇది 9 ఇండస్ట్రియల్ గూడ్స్ 9 times. నెక్స్ట్, ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ కంట్రీ హ్యాస్ క్లోజ్ రిలేషన్ విత్ ది టోటల్ నెంబర్ ఆఫ్ వర్కింగ్ పీపుల్ ఇన్ ద కంట్రీ. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్షన్లో నెంబర్ ఆఫ్ టోటల్ వర్కింగ్ పీపుల్ యొక్క ఆఫ్ ది కంట్రీ. నెక్స్ట్ మనకి ఇక్కడ గ్రాఫ్ చూపించారు మనం. ఈ గ్రాఫ్లో ఇండస్ట్రియల్ సెక్టారు, సర్వీస్ సెక్టరు 2009 to 2010 యొక్క అగ్రికల్చర్ సెక్టర్ రూరల్ ఏరియాలో, అర్బన్ ఏరియాలో ఎలా ఉంది, మేల్ అండ్ ఫీమేల్లో ఎలా ఉంది. ఉండే కొద్ది అగ్రికల్చర్ సెక్టరు ఫస్ట్లో ఎలా ఉంది, బాగా ఇంక్రీజ్ అయింది. ఉండే కొద్ది ఏ సెక్టర్ యొక్క సర్వీస్ సెక్టర్, అర్బన్ ఏరియాలో సర్వీస్ సెక్టర్ ఇంక్రీజ్ అయింది. నెక్స్ట్ మేల్ అండ్ ఫీమేల్లో కూడా ఇక్కడ మనకి అది. నెక్స్ట్ జీడీ ఆల్ వర్కర్స్ మొత్తం టోటల్ అనేది ఈ బాక్స్ ఐటెం మీకు చెప్తుందన్నమాట. నెక్స్ట్ ఇది మనకి పై గ్రాఫ్లో చూపిస్తాం. అగ్రికల్చర్ సెక్టర్ ఏమో 74%, ఇండస్ట్రీ ఏమో 11%, సర్వీస్ సెక్టర్ 15% అన్నమాట. సెక్టరల్ షేర్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ 1773లో. అలాగే నెక్స్ట్ మనకి ఇక్కడ అది 2009లో 2010లో ఎలా ఉంది. అగ్రికల్చర్ ఎక్కడ ఏమైంది, ఇక్కడ డిక్రీజ్ అయిపోయింది 53%. ఇండస్ట్రీ కన్నా మనకి సర్వీస్ సెక్టర్ బాగా డెవలప్ అయింది. నెక్స్ట్ అలాగే ఇది జీడిపి అనమాట. గ్రాఫ్ షేర్స్ ఆఫ్ 3 sectors ఇన్ జీడిపి 1972-73లో జీడిపి ఎలా ఉంది. అగ్రికల్చర్ 43%, ఇండస్ట్రీ ఏమో 22%, సర్వీస్ సెక్టరు 36% జీడిపి అన్నమాట ఇది. అదే మనకి 2009 to 10లో చూడండి, ఇక్కడ అగ్రికల్చరు బాగా తక్కువైపోయింది, ఇండస్ట్రీ 26, ఇక్కడ బాగా ఇంక్రీజ్ అయింది ఏ సెక్టరు, సర్వీస్ సెక్టర్. ఇక్కడ డిఫరెన్సెస్ చూస్తే సర్వీస్ సెక్టర్ యొక్క డిఫరెన్సెస్ 57%. నెక్స్ట్ మళ్ళీ ఇది మనకి గ్రాఫ్లో చూపిస్తాడు 73లో అగ్రికల్చర్ 74%, 2009-10 to 53% ఉంది. అదే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ 42%, ఇది 17%. అలా ఉండే కొద్ది లాస్ట్కి వచ్చేదే సర్వీస్ సెక్టర్ యొక్క పర్సంటేజ్ జీడిపి. నెక్స్ట్ గ్రాస్ డొమెస్టిక్ జీడిపి 57%కి వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మనకి 2009-10లో 15% నుంచి 25%కి ఇంక్రీజ్ అయింది. ఏ సెక్టర్ బాగా ఇక్కడ మనకి ఇంక్రీజ్గా కనబడుతుంది, సర్వీస్ సెక్టర్. అగ్రికల్చర్, ఇండస్ట్రీ డౌన్ అయిపోయి నెక్స్ట్ ఇక సర్వీస్ సెక్టర్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఆర్గనైజ్డ్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ఇండియా. ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్ సెక్టర్. మనకి సెక్టర్స్ మళ్ళీ ఇక్కడ ఆర్గనైజ్ సెక్టరు, అన్ఆర్గనైజ్ సెక్టరు కింద ఇండియాలో ఆర్గనైజ్ సెక్టర్, అన్ఆర్గనైజ్. ఇక్కడ మనకి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. నరసింహ వర్కింగ్ ఏజ్ ఏ గవర్నమెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తారు. ఆయన అటెండ్స్ టు ఆఫీస్ ఫ్రమ్ 9:30 AM to 5:30 PM. ఈయన నరసింహన్ ఆయన ఒక గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేస్తారు. ఈయన ఈ గవర్నమెంట్ సెక్టర్లో వర్క్ చేసే వాళ్ళు అందరూ కూడా ఏ సెక్టర్లోకి వస్తారు, మనకి ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తారు. ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తారు. He used his motorbike to travel from a house to office, which is about the 5 kilometers. He gets his salary regularly at the end of every month. Deposit in his bank account. Additional to the salary, he was also provide fund as per the rules laid down to by the government. He also get a medical and other allowances. Narasimha does not go to office on a Sundays. Narasimha
ఆఫీస్కి సండేస్ కూడా వెళ్ళడు. దిస్ ఈజ్ ఏ పెయిడ్ హాలిడే. అది వేతనంతో కూడుకున్న హాలిడే, పెయిడ్ హాలిడే. వెన్ హీ జాయిన్డ్ వర్క్ హీ వాజ్ గివెన్ అన్ ఏ అపాయింట్మెంట్ లెటర్ స్టార్టింగ్ ఆల్ ది టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ వర్క్. వాళ్ళు కొన్ని కండిషన్స్ పెట్టి మనకి తీసుకుంటారు. నరసింహ వాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయీస్. ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా మనకి ఎందులోకి వస్తారు? ఏఐ సెక్టర్లోకి, ఆర్గనైజ్ సెక్టర్లోకి వస్తారు. నెక్స్ట్ రాజేశ్వరి. నైంటీ 92 ఆఫ్ వర్కర్స్ ఆరే ఫౌండ్ ఇన్ అనార్గనైజ్ సెక్టర్లో. మనకి 92% అనార్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తారు. అండ్ ఓన్లీ 8% వర్కర్స్ ఇన్ ది ఆర్గనైజ్ సెక్టర్. ఓన్లీ 8% మాత్రమే ఆర్గనైజ్ సెక్టర్లో ఉంటారు. ఎక్కువగా అనార్గనైజ్ సెక్టర్లోకి ఎక్కువ ఎవరెవరు వస్తారు? అగ్రికల్చర్ లేబరర్స్, అగ్రికల్చర్ దాంట్లో చేసే వాళ్ళందరూ కూడా మనకి ఇండస్ట్రీలో చేసే లేబర్స్ వాళ్ళంతా కూడా మనకి అనార్గనైజ్ సెక్టర్లోకి వస్తూ ఉంటారు అన్నమాట. నెక్స్ట్ ఆర్గనైజ్ సెక్టర్ కవర్స్ దోస్ ది ఎంటర్ప్రైజెస్ ఆఫ్ ఆర్ ప్లేసెస్ ఆఫ్ వర్క్ వేర్ దెన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ రెగ్యులర్ అండ్ దేర్ ఫోర్ పీపుల్ హ్యావ్ ఏ అస్యూర్డ్ వర్క్. వీళ్ళకి ఒక పర్మనెంట్ వర్క్ ఉంటుంది వీళ్ళకి ఆర్గనైజ్ సెక్టర్లో చేసే వాళ్ళకి. ద అనార్గనైజ్ సెక్టర్ హ్యాస్ ఏ క్యారెక్టరైజ్ బై స్మాల్ అండ్ scattered units. Unorganized sector includes a large number of people who are employed and their own self-employment. వాళ్ళకి ఓన్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంటే ఉంటుంది అన్నమాట. పెయింటర్స్, ప్లంబర్స్, ఇందులోకి ఎవరు వస్తారు? రిపేర్ పర్సన్స్ అండ్ అదర్ డూయింగ్ జాబ్స్ అనే అనార్గనైజ్ సెక్టర్స్. వీళ్ళంతా కూడా ఇందులోకి వస్తూ ఉంటారు అనార్గనైజ్ సెక్టర్లో. మనకి ఇక్కడ టేబుల్ ఫామ్ ఒకటి ఇచ్చారు. టేబుల్ ఫామ్ 3.2లో కన్స్ట్రిబ్యూషన్ ఆఫ్ ఆర్గనైజ్ అండ్ అనార్గనైజ్ సెక్టర్స్. ఆర్గనైజ్డ్ అండ్ అనార్గనైజ్ సెక్టర్లో ఇచ్చారు. ఆర్గనైజ్ సెక్టర్లో ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంది? 8% ఉంది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంతా 50% ఉంది. అదే అనార్గనైజ్ సెక్టర్లో 92% ఉంది. అలాగే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ కూడా 50%. అంటే ఆర్గనైజ్ సెక్టర్లో 8% ఎంప్లాయ్మెంట్ ఉన్నా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎంత ఉంది? 50% ఉంది. ఇక్కడ అనార్గనైజ్ సెక్టర్లో అంటే అనార్గనైజ్ సెక్టర్ అంటే వాళ్ళకి ఎటువంటి అంటే చదువు లేని వాళ్ళంతా కూడా ఇందులో చేస్తుంటారు, అనార్గనైజ్ సెక్టర్లో వర్క్ చేస్తుంటారు. వాళ్ళ యొక్క ప్రొడక్షన్ ఇక్కడ జీడిపి ఎంత ఉంటుంది? ఓన్లీ 50. ఇక్కడ 92% ఎంప్లాయ్మెంట్ ఉన్నా వాళ్ళ జీడిపి ఎంత? 50% ఉంది. అలాగే ఇక్కడ ఆర్గనైజ్ సెక్టర్లో 8% ఉన్నా వాళ్ళ జీడిపి 50% ఉంది. నియర్లీ 80% ఆఫ్ రూరల్ హౌస్ హోల్డ్స్ ఆర్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ కేటగిరీ. చాలామంది రూరల్ ఏరియాల్లో ఈ దేని మీద ఆధారపడి ఉంటారు? ఎక్కువగానే అగ్రికల్చర్లో స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్, చిన్న సన్నకారు రైతులు అన్నమాట. 80% వరకు అందులో ఉంటారు. కొద్దిగా ల్యాండ్ లార్డ్స్ అది 20% మాత్రమే ఇందులో వర్క్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ హౌ టు క్రియేట్ ది మోర్ అండ్ బెటర్ కండిషన్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. మనకి ఎలా క్రియేట్ చేస్తాం? మోర్ అండ్ బెటర్ కండిషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎలా ఉంటుంది ఏంటన్నది మనకి తెలుస్తుంది. గవర్నమెంట్ కెన్ స్పెండ్ సమ్ మనీ ఆర్ బ్యాంక్స్ అండ్ ప్రొవైడ్ ఏ లోన్స్ అండ్ కానీ కన్స్ట్రక్షన్ ఏ వెల్ ఫర్ ఇరిగేషన్. మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంటారు కొన్ని ఏంటి మనీ ఆర్ బ్యాంక్స్ కెన్ ప్రొవైడ్ ఏ లోన్స్ రూపంలో కన్స్ట్రక్షన్ ఏ బోర్ బావులు తవ్వించుకోవడానికి కానీ వ్యవసాయ బావులు తవ్వించుకునేటప్పుడు వాళ్ళందరికీ ఏం చేస్తుంది? లోన్స్ అవి ఇస్తూ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ మెనీ స్మాల్ డ్యామ్స్ టు బి ది కన్స్ట్రక్ట్ అంటే కెనాల్స్ ది డగ్ టు ది ఇరిగేట్ ఫార్మ్స్. దిస్ లీడ్స్ టు ది జనరేట్ ఎంప్లాయ్మెంట్. వీళ్ళకి రోడ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కానీ డ్యామ్స్ కట్టేటప్పుడు కానీ ఎంప్లాయ్మెంట్ని చేకూరుస్తూ ఉంటుంది. నెక్స్ట్ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ ది సమ్ మనీ ఇన్ ఏ ట్రాన్స్పోర్టేషన్ అంటే
స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్ మనకి పంటలు ఇవి స్టోరేజ్ చేయడానికి గిడ్డంగులు తయారు చేస్తాం కదా, అవన్నీ కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్ చేస్తూ ద గవర్నమెంట్ ఇన్వెస్ట్ సమ్ మనీ ఇన్ ఏ ట్రాన్స్పోర్టేషన్ అంటే స్టోరేజ్ ఆఫ్ క్రాప్స్ పంటలు అవి మనకి స్టోరేజ్ చేసుకోవడానికి శీతల గిడ్డంగులు అంటాం కదా, అవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. మేక్ బెటర్ రూరల్ రోడ్స్ అంటే సో దట్ మినీ ట్రక్స్ అంటే రీచ్ ఎవ్రీ ఇయర్. దిస్ యాక్టివిటీ కెన్ ప్రొవైడ్ ది ఎంప్లాయ్మెంట్ నాట్ ఓన్లీ ఫార్మర్స్ బట్ ఆల్సో పీపుల్. ట్రాన్స్పోర్ట్ అంటే ట్రేడ్ సెక్టార్స్, మనకి ఇవి తయారు చేసినవన్నీ కూడా మనకి ట్రాన్స్పోర్ట్ ఉందనుకో, అవి ట్రాన్స్పోర్ట్ ట్రేడ్స్ అండ్ సెక్టార్స్ అన్నమాట, వ్యాపారానికి అనుకూలంగా ఉన్నట్టు ఉంటుంది అన్నమాట. థ్యాంక్ యూ స్టూడెంట్స్.